నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార సభలోనే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల హామీలు ఏమయ్యాయని గ్రామస్తులు ప్రశ్నించారు. మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకొని గద్దెనెక్కి మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారా అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రశ్నించడంతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నీళ్లు నమిలారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రచారాన్ని మధ్యలోనే ముగించుకొని వెనుదిరిగారు. మరి వాళ్ళు కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. దయచేసి మీటింగ్ లో మధ్య మధ్యలో మాట్లాడకుండా, ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం మనం. ఇవాళ గన్నారం గ్రామం అంటే నాకు కొత్త కాదు. 20 సంవత్సరాల నుండి ఈ గ్రామానికి వస్తూనే ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో వచ్చినాం, తర్వాత 2018 ఎన్నికల్లో వచ్చినాము, మళ్ళీ 5 నుండి వస్తూనే ఉన్నాం. నిన్నగాక మన గాంధీ మనం పెట్టి ఇక్కడ మన ఆ చెట్టు పడిపోతే కూడా వచ్చినాం. ఆ ఇల్లు కూలిపోయింది అని చెప్పి అది ముందటలో మన వాళ్ళది. మరి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా గన్నవరం ప్రజలకు నేను అక్కలకు అందరు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము కొంచెం ఆలస్యమైంది, 8 గంటలకు రావాల్సి ఉండే, కొంచెం ఇప్పుడు 9:30 అవుతుంది. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మీరు ఓపిక పట్టండి. పెద్దలు మనకు అతిథులు వచ్చిరు, మన పార్లమెంట్ అభ్యర్థి, వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మేము ఇక్కడ వరకు మీరు అక్కడ ఇంటర్గా మాట్లాడుకుంటే మేము చెప్పింది మీకు అర్థం కాదు, మీకు చెప్పింది మాకు అర్థం కాదు. దయచేసి ఒక 20 నిమిషాలు మీరు ఓపిక పట్టండి. మళ్ళీ మీరు తెల్లారి మీ ఊరిని మీరు మాట్లాడుకోవచ్చు ఎంతంతా. అందుకని